క్రియేట్ అవును. చేశారు. అవును. చేస్తే దాని మీద అమితాబ్ బచ్చన్ గారు స్పందించాల్సి వస్తే స్వయంగా ప్రధానమంత్రి గారు దాని మీద ట్వీట్ చేశారు. ట్వీట్ చేస్తే ఆవిడ ఎత్తుకొని పోయి లోపలేశారు. ఆమె మాడెస్టీ మీద మాట్లాడే రైట్ ఎవరికుందండి? హ్మ్. ఎవరికైనా ఉందా ఈ భూప్రపంచంలో ఆవిడ మాడెస్టీ గురించి మాట్లాడే హక్కు? హ్మ్. ఆవిడని ఆ రకంగా చూపించే హక్కు ఎవరికన్నా ఉందా? లేదు. రెండోది, తెలంగాణ ఎన్నికలు జరిగేటప్పుడు అమిత్ షా గారు ఒక మీటింగ్ లో ఆయన స్వయంగా చేశారు. ఆయన మాట్లాడని మాటలను ద్వారా ఆ ఆయన ఏదో ఈ చెప్పాలనుకున్న ఇంటెన్షన్ కాకుండా ఇంకో రకంగా దాన్ని ఆ కాంగ్రెస్ సంబంధించినటువంటి తెలంగాణ వ్యక్తుల మీద ఆ రకంగా చేశారు అని చెప్పేసారంటే ఇది తెలంగాణలో పెద్ద కేసు అయింది. ఆయన స్వయంగా మీటింగ్ లో మాట్లాడారు. అట్లాగే ఏంటంటే ఒక వ్యక్తి యొక్క హననం, అన్రెస్ట్ ఈ ఈ రకంగా చేసేటప్పుడు ఏ ఏ ఏ వ్యక్తి కానీ, ఏ ఆర్గనైజేషన్ కానీ, ఏ సొసైటీ కానీ ఎందుకు సైలెంట్ గా ఉండాలి? వాళ్ళు ఏ కోర్టు చెప్తుంది అరెస్ట్ చేయొద్దని? ఏ కోర్టు చెప్తుంది? ఎందుకు చెబుతుంది? చెప్పదు. ఎటువంటి పరిస్థితులు చెప్పదు ఆ మాట. ఏంటంటే మీరు ఇందాక మనం మాట ఉదాహరణ తీసుకున్నారు, మన ఉమేష్ గారు తీసుకున్నారు. అంటే క్వశ్చన్ చేయటం, సమాజంలో వ్యక్తినో క్వశ్చన్ చేయటం, అది కూడా సమాజము హర్షించేలాగా ప్రశ్న ఉండాలి, సమాజం చీత్కరించేలాగా ఉండకూడదు అనేది దాని యొక్క సారాంశం. అంతే తప్ప నాకు ఇష్టం వచ్చేట్లు నేను మాట్లాడేస్తాను, నేను ఏమన్నా నాకు ఒక మొబైల్ ఫోన్ ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు, అవే గన్నులు కాబట్టి అక్కడ కూడా ఆ గన్ను మాట కూడా తీశాడు ఆయన. దానికి బట్టి మీరు ఏమైనా చేసుకోండి, ఎవడైనా ఏమైనా తిట్టేసేయండి, ఎవడైనా కొట్టేసేయండి, ఎవరైనా వ్యక్తిత్వ హరణం చేసేసేయండి, సమాజంలో అంట్రస్ట్ క్రియేట్ చేసేసేయండి అంటే చట్టం చూస్తా ఉంటది. ఇదే కోర్టు ఆర్డర్ ఇస్తుంది తన్ని తగలేమని చెప్పి ఒక్కొక్కడిని. ఇక్కడ ప్రాథమిక హక్కులు అంటే ఇల్లీగల్ గానో లేకపోతే తప్పు చేయని వాళ్ళో లేకపోతే తప్పు అంత దానికి ఒక ఇంటెన్సిటీ ఉండాలి. ఆ తప్పుకు ఆ ఇంటెన్సిటీ లేనప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులు కోల్పోకుండా ఉండడానికి ఇచ్చినటువంటి సర్క్యులరే తప్ప హ్యాప్చువేటెడ్ క్రిమినల్, మల్టిపుల్ క్రైమ్స్, మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్, ఈ రకమైనటువంటి హ్యాప్చువేటువల్ అఫెన్స్ చేసే వాళ్ళని క్షమించమని అక్కడెక్కడ చెప్పలే. ఇక్కడ కూడా మెజిస్ట్రేట్ కి ఏం చెప్పింది అంటే, ఇందాక మన ముగ్గురం చెప్పింది ఒకటే, అక్కడ ఇచ్చింది కూడా అదే ఇచ్చారు. ఏంటంటే యాన్సిడెంట్స్ ను తీసుకోమని చెప్పింది. యాన్సిడెంట్స్ అంటే లీగల్ పరిభాషలో యాన్సిడెంట్స్ అంటారు. అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఏంటంటే ఆ వ్యక్తి యొక్క గత చరిత్ర, అతను క్రిమినల్ గానా, కుటుంబ ఆ కుటుంబం దగ్గర నేపథ్యం. నుంచి అతను చదువు దగ్గర మొత్తం అంతా తీసుకుంటారు. ఆ వ్యక్తి ఈ నేరానికి ఏ పరిధిలో చేశాడు, ఇది ఆ ఆ పరిధికి వస్తా, ఇతన్ని రిమాండ్కి ఇచ్చే పరిధిలోకి వస్తుందా రాదా అని మెజిస్ట్రేట్ చూసుకోవాలని మాత్రమే చెప్పింది తప్ప, ఇక్కడ రిమాండ్కి ఇచ్చాడు అనుకుందాం మెజిస్ట్రేట్, రేపు ఉదయం వచ్చి, ఇందాక నేను కూడా చూస్తున్నాను, మా డిప్యూటీ సీఎం కూతురు ఆమె పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఒక వ్యాఖ్యలు చేసినట్టు ఎఫ్ఐఆర్ చేసింది. రిమాండ్ రిపోర్ట్ ఇవ్వాలా వద్దా ఈ సర్క్యులర్ తర్వాత అనుకున్నప్పుడు ఆ ఇంటెన్సిటీ ఉందా? రిమాండ్ ఇచ్చే ఇంటెన్సిటీ ఉందా? ఆ యొక్క భావజాలం ఏంటి, ఆ యొక్క మనసులో ఏముంది అనేది ఒక అంచనా వేసుకొని దాన్ని జస్టిఫికేషన్ చేసుకోమన్నారు తప్ప మెజిస్ట్రేట్ ని మీరు రిమాండ్ ఇవ్వద్దు అని ఎక్కడా చెప్పలేదు ఆ సర్క్యులర్ లో. అట్లాగే పోలీసులు కూడా మీరు ఈ కేసులు పెట్టద్దండి, మీరు ఈ కేసులు ఎఫ్ఐఆర్లు చేయొద్దండి, ఈ సెక్షన్లు పెట్టద్దండి అని ఎక్కడ సర్క్యులర్ లో ఎక్కడ ఎటువంటి డైరెక్షన్ పోలీసుకి ఇవ్వలేదు. పోలీసులు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏముందంటే, ఇక్కడ కేసు పెట్టేటప్పుడు ఏ రకంగా అయితే మెజిస్ట్రేట్ కు డైరెక్షన్ ఇచ్చిందో హైకోర్టు, అదే డైరెక్షన్ వీళ్ళు గనక పాటిస్తే, అంటే యాన్సిడెంట్స్ తీసుకొని ఎస్టాబ్లిష్ చేయాలి, అంటే సెక్షన్ ని పేపర్ మీద పెట్టే సెక్షన్ ని జస్టిఫికేషన్ చేయాలి, ఛార్జ్ షీట్ లో కానీ సిడి5 లో కానీ ఎస్టాబ్లిష్ చేసి అతను రిమాండ్ పంపించేటట్టు జస్టిఫికేషన్ మెజిస్ట్రేట్ ను చేయగలిగితే రిమాండ్ పంపిస్తారు మెజిస్ట్రేట్ అబ్యూస్ గా. అంతే తప్ప ఎక్కడ నువ్వు అరెస్ట్ చేయొద్దని కానీ, నీ ఇష్టం వచ్చేట్లు మాట్లాడుకో అని చెప్పి, నీకు కొత్తగా రెక్కలు వచ్చినాయని కానీ, రెక్కలతో నువ్వు ఎక్కడైనా విహరించవచ్చు కానీ, నీకు నోటికి వచ్చేట్లు మాట్లాడచ్చు, నీ సోషల్ మీడియాలో ఏదంటే అది ఇష్టం వచ్చేట్లు బిహేవ్ చేయొచ్చు అని తన ఉద్దేశం కాదు. ఒకవేళ వైసీపీ వాళ్ళు కనుక ఆ రకంగా దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటే దాని పరిణామాలు ఫేస్ చేయాల్సింది కూడా ఇదే హైకోర్టు ఈ రకమైనటువంటి సర్క్యులరే ఇస్తుంది. ఎందుకంటే నేరం చేసేటోడు ఒక్కడితో ఆగడు కదా, 10 మందిని టార్గెట్ చేసుకుంటాడు. గతంలో ఇట్లా వాళ్ళ ప్రభుత్వంలో ఏ రకంగా అయితే హైకోర్టు జడ్జిలను, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఏ రకంగా అయితే చేసుకున్నాడో అదే రకంగా వాడు చేస్తాడు. చేసినప్పుడు అదే కోర్టు రియాక్ట్ అవుతుంది, తన్ని తగిలేసి లోపల ఏమని చెప్పేసి.
కాబట్టి వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ తో మనకు సంబంధం లేదు. ఇది హైకోర్టు ఇచ్చినటువంటి సర్క్యులర్ కాబట్టి హైకోర్టు ఇచ్చేటువంటి వర్డింగ్ ఏదైతే ఉందో, ఆ లీగల్ టెర్మినాలజీ ఏదైతే ఉందో దాన్ని సరిగా అర్థం చేసుకోకుండా నాకు ఇష్టం వచ్చినట్టు ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటా నేను, నాకు ఇష్టం వచ్చినట్టు భూత పత్రికలో రాసుకుంటా నేను, ఆ పత్రిక చదివి మిగతా సమాజంలో ఉన్నటువంటి వెధవలందరికీ కూడా లైసెన్స్ ఇచ్చేస్తాను అంటే ఆ విధవ లైసెన్స్ ఎట్లా కట్ చేయాలో అదే కోర్టు చూసుకుంటుంది తర్వాత మళ్ళీ. కాబట్టి వైసీపీ పత్రికలు మాట్లాడే పరిభాష, ఆ బూత్ మీడియా మాట్లాడే పరిభాషతో నాకు తెలిసినంత వరకు దాని పరిణామాలు కూడా వాళ్ళే చూసుకుంటారు. ఎందుకంటే గతంలో చూశారు కొన్ని కేసుల్లో మిలిటరీ ఇంటెలిజెన్స్ కి ఇచ్చింది, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఇన్వెస్టిగేషన్ ఇచ్చింది, అది ఇంకా నడుస్తుంది. అది ఎన్ఐఏ వాళ్ళు కొన్ని తీసుకున్నారు, ఎన్ఐఏ వాళ్ళు కొన్ని ఇచ్చారు. ఆ పరిణామాలు వాళ్ళే. ఈ పూట మన కంటికి కనిపించకపోవచ్చు, రేపు ఎల్లుండి తర్వాత చట్టం చేతులు చాలా విశాలమైనవి, చాలా పొడవైనవి. ఆ చట్టం చేతికి చిక్కిన తర్వాత ఎవవాడు ఎప్పుడు ఎక్కడికి పోయే ప్రసక్తి లేదు. ఒక రోజు అందుకొని లోపల ఎవరైనా ఉమేష్ గారు ఇక్కడ